హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SAP FICO తెలుగులో పార్ట్ 3. మనం ఈ వీడియోలో ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ కోసం నేర్చుకుంటాం. ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లో మనం ఏ అంశాలు ఉంటాయంటే, మొట్టమొదటిగా డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, assign physical year variant to company code. Next, define posting period variant, assign posting period variant to company code, open and close posting periods, define field status variant, assign field status variant to company code, define tolerance group for users, assign users to tolerance group. First, define physical year variant. ఇక్కడ ఫిజికల్ ఇయర్ అంటే ఏంటంటే ఒక అకౌంటింగ్ ఫినాన్షియల్ ఇయర్. మనం SAP అనేది ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంట్రీకైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఫినాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతుంది. అది ఉదాహరణకి తీసుకుంటే మన ఇండియా 1st April to 31st March ఒక అకౌంటింగ్ ఫినాన్షియల్ ఇయర్గా ఫాలో అవుతుంది. అది జర్మనీ తీసుకుంటే 1st Jan to 31st December, USA తీసుకుంటే 1st October to 30th September, ఆస్ట్రేలియా తీసుకుంటే 1st July to 30th June ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మన క్లయింట్ యొక్క బిజినెస్ ఏరియాను బట్టి మనం SAPని యాజ్ ఏ కన్సల్టెంట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం SAPని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లయింట్ యొక్క బిజినెస్ ఏరియా ఏ అయితే కంట్రీలో ఉందో ఆ కంట్రీ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా చేయాలి? ఇక్కడ మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం యాజ్ యూజువల్ ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా లేదంటే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. అయితే ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా అయితే మెనూ పాత్రలోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ గైడ్, నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఈ విధంగా మెనూ పాత్ ద్వారా వెళ్ళి మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. అదే ట్రాన్సాక్షన్ కోడ్ అంటే డైరెక్ట్గా OB29 ద్వారా మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో మనం చూద్దాం. ఇది మనకి ఫీల్డ్ బార్. దీంట్లో ఫస్ట్ SPRO మనం టైప్ చేసుకుందాం, ఎంటర్ నొక్కుదాం. సో ఇక్కడ మనకి IMGకి తీసుకెళ్తుంది, సాఫ్ రిఫరెన్స్ IMG. ఇది క్లిక్ చేస్తే మనం IMG పాత్లోకి వెళ్తున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ ది IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. దీంట్లో మనం గ్లోబల్ సెట్టింగ్స్, ఇక్కడ మనం చూస్తుంది అంటే గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ తీసుకుందాం. ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూలో ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ క్లిక్ చేద్దాం. సో మనకి దీంట్లో లెడ్జర్స్, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్ ఈ డీటెయిల్స్ వచ్చాయి. దీంట్లో మళ్ళీ మనం లెడ్జర్స్ క్లిక్ చేద్దాం. దీంట్లో మనకి చూడండి ఇక్కడ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ యొక్క క్లాక్ మీద మనం క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓవర్ వ్యూకి తీసుకెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్నో ఫ్రీ డిఫైన్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో మనం చెప్పుకున్నాం ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఫాలో అవుతుందని. ఇక్కడ మనం కాలమ్స్ చూసుకుంటే ఇక్కడ FV అంటే ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ వాళ్ళకి ఒక కోడ్ అనేది ఇవ్వాలి. అది ఓన్లీ 2 ఆల్ఫా న్యూమరికల్ డిజిట్స్లోనే ఇవ్వాలి. ఇకపోతే డిస్క్రిప్షన్ అంటే మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ దీంట్లో చెప్పుకున్నాం ఏంటంటే
ఈ ఫిజికల్ ఇయర్ అనేది ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్, ఇయర్ డిపెండెంట్. ఇక్కడ ఇయర్ డిపెండెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే యాక్చువల్ క్యాలెండర్ అంటే ఏంటి, క్యాలెండర్ ఇయర్లో ఏంటి జాన్ టు డిసెంబర్ ఉంటుంది. సో జాన్ టు డిసెంబరు ఏ కంట్రీ అయితే అకౌంటింగ్ ఫినాన్షియల్ ఇయర్ని ఫాలో అవుతాయో వాళ్ళకి సింపుల్గా ఈ క్యాలెండర్ ఇయర్ని మనం క్లిక్ చేసేసి మనం దీన్ని కాపీ చేసేసి మనం అసైన్ చేసేయచ్చు సింపుల్గా. అంటే వాళ్ళకి క్యాలెండర్ ఏదైతే ఉందో క్యాలెండర్ ఇయర్ అది ఆటోమేటిక్గా అది జాన్ టు డిసెంబర్ అనేది ఆ యొక్క కంపెనీకి ఆ ఫిజికల్ ఇయర్ అనేది డిఫైన్ అయిపోతుంది. అలా కాకుండా ఇయర్ డిపెండెంట్ అంటే ఇయర్ డిపెండెంట్ అంటే ఇది క్యాలెండర్ ఇయర్ కాకుండా మనం చెప్పుకున్నాం ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ని ఫాలో అవుతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నాం 1st April to 31st March. అంటే ఇక్కడ 1st April అంటే ఇది క్యాలెండర్ ఇయర్ కాదు, ఇది ఇయర్ డిపెండెంట్. సో ఇయర్ డిపెండెంట్ అయినప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ని మనం క్రియేట్ చేయాలి. అయితే మనం చెప్పుకున్నాం ఇది దీంట్లో ఫ్రీ డిఫైన్డ్ ఫిజికల్ ఇయర్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఎంతమంది మన వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే డెమోన్స్ట్రేషన్ కాబట్టి. ఇక్కడ మన ఇండియాది అంటే 1st April to December 31st ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ తీసుకుంటే V3. ఇప్పుడు మన పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ V3 టైప్ చేసి మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూస్తారు E3 ఆల్రెడీ ఇంతమంది మనం సెలెక్ట్ చేసిన ఏప్రిల్ టు మార్చ్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇక్కడ ఇంకో కాలం కూడా ఉంది. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే ఏంటి, 1 పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్. ఒక 1 ఇయర్లో 12 months ఉంటాయి కాబట్టి 12 periods. ఇకపోతే నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ పెండింగ్లో ఉంటాయి, అది పోస్టింగ్ చేయకపోవడం కానీ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది మనకి ఏంటంటే ఒక స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ప్రతి కంపెనీకి కూడా మనం డిఫైన్ చేసి ఉంచడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అదర్ పోస్టింగ్స్ ఏమైనా మిగిలిపోయిన ఏమైనా ఉంటే దీన్ని బేస్ చేసుకొని పోస్టింగ్ ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ బేస్ చేసుకునే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని కూడా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక 4 months ఎక్స్ట్రా అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ 12 months ఇంకొక 4 months ఎక్స్ట్రా అనేది మన పీరియడ్స్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్స్. దీంట్లో మనం ఒక ఎస్ఏపిని బిజినెస్ ఏరియా ఏ కంట్రీలో అయితే ఉందో ఆ కంట్రీకి ఈ యొక్క క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఫిజికల్ ఇయర్ని డిఫైన్ చేయాలి. కాబట్టి సో మన ఎస్ఏపిని ఇండియాలో ఉన్న కంపెనీకి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఇండియా యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఏంటి, ఏప్రిల్ టు మార్చ్. కాబట్టి ఏప్రిల్ టు మార్చ్ దీంట్లో మనం 2 విధాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి సింపుల్గా ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం, V3ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేసాం. అంటే ఈ యొక్క ఏప్రిల్ టు మార్చ్ అనేది ప్లస్ 4 స్పెషల్ పీరియడ్స్ అనేవి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాం మనం, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఇది క్యాలెండర్ ఇయర్ కాదు కాబట్టి మనం ఏం క్లిక్ చేయం. ఇది డిఫైన్ చేసేసి దీన్ని మనం ఏం చేస్తాం, ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఈ V3 అంటే ఫిజికల్ ఇయర్ అనేది మన కంపెనీకి సంబంధించి మనం ఒక ఫిజికల్ ఇయర్ని మనం కోడ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం BG అనే ఒక కోడ్ని ఇద్దాం. అంటే మన కంపెనీ యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇది మనం గుర్తుపెట్టుకుందాం. BG ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేద్దాం, ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే కాపీ ఆల్ వస్తుంది, ఓన్లీ కాపీ ఎంట్రీ అన్నది లేదంటే క్యాన్సిల్. ఎందుకంటే మనం చెప్పుకునేది ఆల్రెడీ ఎస్ఏపిలో ఫ్రీ డిఫైన్డ్, ఇది ఫ్రీ డిఫైన్డ్. ఈ ఫ్రీ డిఫైన్డ్ ఉన్నప్పుడు ఏంటి, దీనికి లింక్ అయి ఉన్న ఆన్లైన్ అకౌంట్స్ కూడా కాపీ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ విధంగా చేసి మనం ఇక్కడ బీజీ సెలెక్ట్ చేసి మనం ఎంటర్ కొడితే మనకి కాపీ ఆల్ వస్తుంది. మనం ఇది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా చూస్తే నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీ 13 ఇవి కూడా కాపీ అయిపోయాయి. సో ఇది క్లిక్ చేద్దాం.
సో ఇక్కడ ఏంటైంది, మన కంపెనీకి సంబంధించి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేసేస్తాం. ఓకేనా, ఇది ఏంటి, మనం ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ కాబట్టి. ఇకపోతే నెక్స్ట్, ఇప్పుడు ఇది మనం సెలెక్ట్ చేస్తాం. మనం సెలెక్ట్ చేసి మనం ఇది క్లిక్ చేస్తాం అనుకోండి, పీరియడ్స్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ముందు చూసారా, మన కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్లో మంది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, మెనూ పాత్లోకి వెళ్ళాం, ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళాం, ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం, లెడ్జర్స్లోకి వెళ్ళాం, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్లోకి వెళ్ళాం, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వెళ్ళి మన యొక్క ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ డిఫైన్ చేసిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం ఇక్కడ ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాం. ఒకటి ఇది ఇయర్ డిపెండెంట్, రెండోది క్యాలెండర్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇది ఇక్కడ క్యాలెండర్ డిపెండెంట్. క్యాలెండర్ డిపెండెంట్ అంటే దీంట్లో మనం తీసుకున్నాం అనుకోండి, ఇది తీసుకుంటే ఇక్కడ పీరియడ్స్ కెనాట్ బి మెయింటైన్ ఫర్ క్యాలెండర్ డిపెండెంట్ ఫినాన్షియలీ వేరియంట్స్. అంటే ఇది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే క్యాలెండర్ ఇయర్ తీసుకున్నామో జాన్ టు డిసెంబర్ అనేది ఆటోమేటిక్గా దీంట్లో ప్రీ డిఫైన్ అయిపోతుంది. సో మనం పీరియడ్స్ అనేవి ఎక్స్ట్రా మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. అదే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం బీజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇయర్లోను 12 మంత్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయా. దీంట్లో మంత్ వైజ్ డేస్ తీసుకుంటే జనవరిలో 31 డేస్, ఫిబ్రవరి 29 ఆర్ 28, అదేవిధంగా మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31 డేస్, నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇక్కడ ఇది ఎందుకు ఇలా ఇచ్చారు, ఇది మనం ఏంటి ఏప్రిల్ టు మార్చ్ మనం ఫాలో అవుతున్నాం. ఇది జాన్ నెంబర్ 1 టు ఫిబ్రవరి 3 మార్చ్. ఇప్పుడు మనది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫిజికల్ ఇయర్ అనేది, ఇండియాకి ఏప్రిల్ నుంచి కదా స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏప్రిల్ ఈజ్ ద ఫస్ట్ మంత్ అనమాట మనకి ఫిజికల్ ఇయర్లో. అందువల్ల ఇక్కడ 1 అంటే ఏప్రిల్ నుంచి 1 పెట్టాం. మే సెకండ్ పీరియడ్, జూన్ థర్డ్ పీరియడ్, జూలై ఫోర్త్ పీరియడ్, ఆగస్ట్ 5th, సెప్టెంబర్ 6th, అక్టోబర్ 7th, నవంబర్ 8th, డిసెంబర్ 9. ఇక్కడ వీటికి అన్నిటికి 0 పెట్టేస్తాం. ఇది ఏంటవుతుంది, ఇయర్ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మరి క్యాలెండర్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ జాన్ ఫిబ్రవరి మార్చి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ ఇయర్లోకి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి -1 పెట్టాలి. ఇక్కడ -1 పెట్టాలి. ఇదేంటి -1, ఇది 10th పీరియడ్ అంటే ఏంటవుతుంది, ఇది జనవరి, ఇది నెక్స్ట్ 11th పీరియడ్ అంటే ఫిబ్రవరి, ఈ 12th పీరియడ్ అంటే మార్చ్. అంటే ఇక్కడ ఇది మనం చేస్తుంది ఏంటంటే ఇయర్ డిపెండెంట్ కాబట్టి ఇక్కడ మనకి ఈ 12 పీరియడ్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో మనకి V3 అంటే ఇండియాది ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది కాబట్టి దాన్ని కాపీ చేసి డైరెక్ట్గా మనం ఏం చేసాము, మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం డిఫైన్ చేసేసాం. అలా కాకుండా అది లేదనుకోండి, లేనప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా మనం డిఫైన్ చేయాలి. ముందు నెంబర్ ఆఫ్ మంత్స్ని తీసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనం తీసుకుంటే చెప్పుకున్నాం ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫిజికల్ ఇయర్ని మనం ఫాలో అవుతుందని. ఇప్పుడు జర్మనీ తీసుకుంటే జాన్ టు డిసెంబర్, ఇది క్యాలెండర్ ఇయర్. ఇది మనం సెలెక్ట్ చేసేసి కొట్టేస్తే చాలా ఫిజికల్ ఇయర్ మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా యుఎస్ఏ తీసుకుందాం, 1 అక్టోబర్ టు సెప్టెంబర్ 30 సెప్టెంబర్ కదా. ఇక్కడ యుఎస్ఏ తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ అక్టోబర్ ఫస్ట్ పీరియడ్ మంత్ అవుతుంది. ఇక్కడ అక్టోబర్ ఇది సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 1 వేయాలి, ఇక్కడ ఇది 2 వేయాలి, 3 వేయాలి, 4 5 6 7 ఇక్కడ మారిపోద్ది అన్నమాట పీరియడ్స్. దీనికి అనుగుణంగా సెలెక్ట్ చేసి అది మనం ఈ యొక్క డిఫైన్ చేయవలసి వస్తుంది పీరియడ్స్ని. సో ఇది ఆల్రెడీ మనం ఇది సెప్టెంబర్. అలా కాకుండా ఇంకొక కంట్రీ తీసుకుందాం,
ఇది ఆస్ట్రేలియా తీసుకుందాం. ఆస్ట్రేలియా 1 జూలై నుంచి 30 జూన్ అంటే ఫస్ట్ పీరియడ్ జూలైలో వస్తుంది. అంటే ఇక్కడ 1 వేయాలి, 4 ఇక్కడ 1 వేయాలి, ఇక్కడ 2 వేయాలి, 3 వేయాలి, 4 5 6 7 8 9 అంటే యొక్క ఏ మంత్లో అయితే స్టార్ట్ అవుతుందో ఆ మంత్లో 1 కింద ఇచ్చేయాలి. అంతే సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది 1 = ఇక్కడ యాక్చువల్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 1 నుంచి 12 అంటే ఇది 1 జనవరి, 2 ఫిబ్రవరి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం జూలైలో ఇంప్లిమెంట్ చేస్తాం. జూలై టు జూన్ అనుకోండి, జూలై 1 అవుతుంది. అలా కాకుండా మార్చ్ అనుకోండి, అది ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ 1 అవుతుంది. అది మనకు అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ 1 అవుతుంది అనమాట. ఇది మార్చేసుకొని ఇక్కడ మైనస్ పక్కన దాని ఎదురుగా జీరోస్ వేసుకోవడం. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ స్టార్ట్ అయింది, అక్టోబర్లో మంత్లో ఇక్కడ 1 2 3 వేస్తాము. వేసిన తర్వాత ఇక్కడ 0 0 ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా -1 -1 అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్లోకి షిఫ్ట్ అయిపోతున్నాయి కాబట్టి అంతే సింపుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫిజికల్ ఇయర్ డిఫైన్ చేయడం మనం నేర్చుకున్నాం. ఈ ఫిజికల్ ఇయర్ని ఏం చేయాలి, డిఫైన్ చేసిన ఫిజికల్ ఇయర్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ చూద్దాం. మీకు మెనూ పాత్ ద్వారా ఒకసారి మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అందుకే మళ్ళీ చెప్పుకున్నాం. ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ క్లిక్ చేయండి. ఇంకా చూడకండి, ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. నెక్స్ట్ ఎస్ఐన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ కదా, దీని ట్రాన్సాక్షన్ కోడ్ అయితే OP37. అయితే మనం దీన్ని ముందు మెనూ పాత్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ క్లిక్ చేసాం. దీంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనం చేస్తున్నాం గ్లోబల్ సెట్టింగ్స్ కదా, గ్లోబల్ సెట్టింగ్స్లో మనం క్లిక్ చేస్తాం. దీంట్లో లెడ్జెస్ క్లిక్ చేస్తాం. చేస్తే మనకి ఫిజికల్ ఇయర్ వస్తుంది. ఫిజికల్ ఇయర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెయింటైన్ ఫిజికల్ ఇయర్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తాం, డిఫైన్ చేస్తాం. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇక్కడ మనం ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే డైరెక్ట్గా మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ కంపెనీ కోడ్ మనకి ఇది ఓపెన్ అయింది. సో దీంట్లో మన యొక్క కంపెనీ కోడ్ ఏంటి, Bio9 బయోకామ్ కంపెనీ కదా. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం గుర్తుంది, బీజీ అని మనం క్రియేట్ చేసుకున్నాం. లేదంటే మనం ఒకసారి దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. పొజిషన్లోకి వెళ్ళి ఫైండ్లోకి వెళ్తాం, బీజీ ఎంటర్ కొడతాం. చూసి అక్కడ బీజీ వస్తుంది, ఏప్రిల్ టు మార్చ్ చేస్తాం. ఇక్కడ ఏదైనా ఖాళీ ఉంటే మనకి సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇది మనం సేవ్ చేయాలంటే అక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైనా ఖాళీ ఉంటే అది అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్.